126 కోట్ల రూపాయలని ఒక కాంట్రాక్టర్ ద్వారా ఈ యొక్క బయో మైనింగ్ చేసామని చెప్పి డబ్బులు డ్రా చేసుకున్నారు. టెండర్ పిలిచారు, దాంట్లో దాదాపు 20 కోట్లు డ్రా చేశారంటున్నారు. ఇప్పుడే అడిగాను అది సిబ్బంది, అంటే బయో మైనింగ్ చేసే పరికరాలు ఏవి కనపడలేదని. ఇది దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఎందుకంటే కంపోస్ట్ యార్డ్ గుట్టలుగా ఎక్కడా తరగల. కానీ ఈ అగ్గిబిడ్డానికి కూడా ఏమన్నా రాజకీయ కోణంలోనో లేదా కాంట్రాక్టర్లు ఏమైనా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారా? ఎందుకంటే ఒకప్పుడు మున్సిపాలిటీ కార్యాలయంలో కొన్ని దశాబ్దాల కిందట అగ్గి పెట్టేవాళ్ళు ఫైళ్ళన్నీ కూడా కాల్ చేయడానికి. మరి అదే కోవలో కూడా దీన్ని బయో మైనింగ్కి చేయలేని పరిస్థితిలో కనీసం కొంత కంపోస్టు తగ్గుతుంది ఈ చెత్త అంతా అగ్గి వేయడం వల్ల. తర్వాత దాని యొక్క మోతాదు తగ్గితే ఇది మేము చేసామని చెప్పుకోవడానికే ఏదో పెద్ద మతలబు ఉంది. దీని మీద రేపు ప్రభుత్వం వచ్చింది. ఈరోజే మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ఈ 26 కోట్ల రూపాయల యొక్క కంపోస్ట్ యార్డ్ కుంభకోణం మీద దర్యాప్తు జరగాలి. దీని వెనక ఎవరున్నారో దీని మీద విచారణ జరగాలి. అసలు ఇది ఒక పెద్ద భారీ కుంభకోణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ నిధులు, ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చే నిధులు. వీటి మీద మీరు చర్య తీసుకొని దీని మీద ఒక మంచి నిజాయితీ కలిగిన అధికారులతో మీరు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడే మరి ఈ విధంగా ఉన్నటువంటిది ఈ ఆహుతి, ఈ అగ్ని గుండం ఏదైతే ఉందో ఇంకా తరిగేటట్లేదు. కనీసం ఫైర్ ఇంజన్లన్నా పంపించి వెంటనే ఆర్పించాలనేటువంటి ఆలోచన వల్ల అగ్నిమాపక దళాలు కూడా మీరు ఇంతవరకు ఆదేశాలు ఇచ్చినట్లు కనపడంలా. అంటే ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి గోడౌన్లు, ప్రజలు, రాజీవ్ కాలనీ ఇతరత్ర ఉన్నటువంటి గ్రామ ప్రజలు, నగర ప్రజలు, పాతూరు అంతా కూడా ఈ దుర్గంధపూరిత వాతావరణంలోనూ ఈ కాలుష్యంలోనూ మరి అనారోగ్యానికి గురి కావాల్సిందేనా? ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించారని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, వాళ్ళకి అభ్యర్థిస్తున్నా. దయచేసి దీని మీద రాగద్వేషాలకు అతీతంగా వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేసైనా దీన్ని మంటలార్పండి. అదేవిధంగా ఈ యొక్క పొగ తగ్గించండి. అక్కడ పోయి లేదా మీకు ప్రాక్టికల్గా మేము ఏదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తున్నామంటే మీరు వెళ్ళి 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు టైం పెట్టుకొని పైన మాస్క్ లేకుండా, మాస్క్తో సహా అయినా సరే ఆ గుట్ట మీద మీరు ఉన్నారంటే నిజంగానే మేము ఇచ్చినటువంటి ఈ ఆరోపణ తప్పని చెప్పి నేను ప్రజలకు క్షమాపణ చెప్తా. వెంటనే దీని మీద మీరు మరి ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ రాండి, చూడండి. ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం బాధాకరం. దీని మీద ఈ పెద్ద స్కామ్ ఇది. దీని మీద తప్పకుండా రేపు మీరు చర్యలు తీసుకోకపోయినా రేపు ప్రభుత్వం వస్తానే ఆ నయా పైసాతో సహా ఆ డబ్బులు రాబడతాం. ఎక్కడ ఏం జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ప్రజల డబ్బుల్ని ప్రజలకే ఖర్చు చేస్తాం.